అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే బాధ్యతారహితంగా ఉంటుంది. మన కర్మ కాకపోతే ఇప్పటికి నాకు వండరు ఎట్లా ఈ పెద్ద మనిషిని మన వాళ్ళు ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు. తెలిసి 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 అసలు ఇప్పటికన్నా వైసీపీ వాళ్ళకి సరే చాలా వరకు లక్కీగా ఏంటంటే చాలా వరకు అయిపోయింది. సరే ఆ రోజు ఎన్నుకోవడమే ఎట్లా ఎన్నుకున్నారు అనేది నాకు అనుమానము. ఇప్పటికీ చాలా వరకు మారారు. ఇంకా మా వాడు పులి సింహం అని చెప్పేసి ఇంకా ఎలివేషన్ ఇచ్చుకుంటూ తిరుగుతుంటే ఏం పులిరా నాయన మీ వాడు, ఏం సింహము? మీడియా ముందు మాట్లాడిన వ్యక్తిని ఇంకెక్కడన్నా చూస్తాం ముఖ్యమంత్రి హోదాలో. ఎందుకు పరువు పోగొడతారు మన రాష్ట్రం పరువు? పులి సింహాలంటూ ఏం పాపం చేసుకుంది మీడియా? ఏమి నోరు లేదా? ఎవరు అంటున్నారు సింహం సింగిల్గా వస్తుందంటే మరి మిగతా 150 మంది ఎక్కడ పోతారో అని అడుగుతున్నారు. నిన్న ఆవిడ షర్మిల గారు కూడా అడిగారు కదా, ఈయన మీరు పులులు సింహాలను ఎలివేషన్ ఎత్తుంది, ఆడికి పోతే మోడీ గారి దగ్గర పోతే పిల్లలు తయారవుతాడు, ఢిల్లీకి ఒకసారి మోడీ గారికి ఎదురుగా నిలబడమను, ఈయన పులి సింహం తెలుస్తుందని ఆ లైన్లో అర్థమవుతాడు ఆవిడ చెప్పారు. నేనేమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాష్ట్ర పనుల మీద వెళ్ళినప్పుడు మీకు ఏం ఇబ్బంది వచ్చింది మాట్లాడటానికి మీడియా ముందు? ఏం అడిగారో చెప్పండి. అంత భయపడతారు కేంద్రానికి. వీళ్ళు మళ్ళీ మమ్మల్ని అంటారు చంద్రబాబు నాయుడు గారు భయపడుతుండు అందుకే పొత్తుల కోసం ఉరికారని. మీ అంత మిమ్మల్ని అనాలన్నా కూడా పుల్లారావు గారు అలాంటి పరిస్థితికి వచ్చింది. నాకు తెలిసి మీ ఎంతో ముఖ్యమంత్రులు మీరు చూసిండ్రు. ఇంత భయస్తుల్ని ఇంత చేతగాని ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా? కేంద్రం దగ్గరికి వెళ్తే ఒకసారైనా మాట్లాడతారు. కనీసం మీడియా ముందుకు వచ్చి ఇది అడిగాము, ఇది ఇవ్వలేరు, మేము ఒప్పుకోము, ఇవ్వనందుకు అని చెప్పేసి మాట్లాడతారు. ఏ రోజైనా అంతేందుకు ఈరోజు పివి నరసింహారావు గారికి మన తెలుగు వ్యక్తికి భారతరత్న అవార్డు వస్తే దాని మీద కూడా మాట్లాడమని ఎంటైర్ నేషనల్ మీడియా వాళ్ళు ఎంబడబడితే నవ్వుకుంటూ పోయి మా సాయిరెడ్డి మాట్లాడతారు అంటాడు. ఏం చేయాలి ఈ మనిషితోటి? ఇలాంటివన్నీ పట్టుకొని మనోడు పులి సింహము పెద్ద పరిపాలన బాగా చేస్తాడు, ఈయన తప్పితే దిక్కులేదన్నట్టు వీళ్ళు ఎలివేషన్ ఇస్తారు. అయ్యా మాజీ ప్రధాని పివి నరసింహారావు